డిస్పెన్సేషనల్ థియాలజీ. దేవుడు మానవునితో వ్యవహారాన్ని నడిపే విధానాలను సూక్ష్మంగా నిర్దిష్టంగా గమనిస్తే బైబిల్ 7 వివిధ కాలాలుగా విభజించబడినట్లు గుర్తించదు. వీటిని సామాన్యంగా యుగములు అని పిలుస్తారు. ఆంగ్లంలో డిస్పెన్జేషన్స్ అని పిలుస్తారు. నిజానికి నిర్వహణ కాలము అని పిలవడం సమంజసంగా ఉంటుందని భావిస్తున్నాను. యుగములు లేదా నిర్వహణ కాలములు లేదా డిస్పెన్సేషన్స్ అని ఎలా పిలుచుకున్న ఇబ్బంది ఏమీ లేదు. ఈ 7 కాలాలలో ఉన్న థియాలజీనే డిస్పెన్సేషనల్ థియాలజీ అని పిలుస్తారు. తుపోద్ఘాతం. డిస్పెన్సేషన్స్ యొక్క అర్థం. కొత్త నిబంధనలోని ఓయికోనోమియా అనే మాటను డిస్పెన్సేషన్ అని అనువదించారు. ఓయికోనోమియా అనే మాట 2 మాటల కలయికతో ఏర్పడినది. ఓయికోస్ అంటే ఇల్లు, నిమో అంటే 6, డిస్పెన్స్ వర్ మేనేజ్, ఇంటిని నిర్వహించుట, మేనేజ్మెంట్ ఆఫ్ ద హౌస్. లూకా 16:2-3, 4 వచనాల్లో ఈకోనోమియా అనే మాటను గృహ నిర్వాహకత్వము అని అనువదించారు, అనగా ఆస్తిని మేనేజ్ చేయడం. వివిధ డిస్పెన్సేషన్. 1. నిర్దోషయుగము, ఇన్నోసెన్స్. 2. మనసాక్షి యుగము. 3. మానవ ప్రభుత్వము యుగము, హ్యూమన్ గవర్నమెంట్. 4. వాగ్దాన యుగము, ప్రొమైసే. 5. ధర్మశాస్త్ర యుగము, లా. 6. కృష్ణాయుగం లేదా సందేయుగము, గ్రేస్ ఓ చర్చ్. 7. రాచయుగము, కింగ్డమ్. డిస్పెన్సేషన్స్ యొక్క విశిష్టమైన లక్షణాలు. 1. ప్రతి యుగములోనూ నిర్దిష్టమైన దేవుని యొక్క నిర్వహణ నియమాలు, ఆజ్ఞలు ఉంటాయి. 2. దేవుని యొక్క నిర్దిష్టమైన నిర్వహణ నియమాలు, రూలింగ్ ఫ్యాక్టర్స్, ఆ యుగము యొక్క లక్షణముగా ఉంటాయి. 3. మనిషికి ఆజ్ఞలు లేదా నియమములు బయలుపరచబడి ఉంటాయి. 4. దేవుడు మానవునికి బయలుపరచబడిన నిర్వహణ నియమములు లేదా ఆజ్ఞ, రూలింగ్ ఫ్యాక్టర్స్ యుగము యొక్క లక్షణంగా ఉంటాయి. 5. ప్రతి డిస్పెన్సేషన్ మానవుని యొక్క ఓటమిని చూపిస్తుంది. 6. మానవుని ఓటమి వలన దేవుడు మానవుని శిక్షించుట కనబడుతుంది. 7. వివిధ యుగాలు ప్రపంచముపై దేవుని సార్వభౌమత్వాన్ని చూపిస్తాయే కాని అవి వివిధ రకాలైన రక్షణ మార్గాలు కావు. ఏ యుగమైనా ఆత్మరక్షణ యేసుప్రభువు నందరి విశ్వాసం ద్వారా మాత్రమే. 8. యుగాలు అనేవి ప్రాథమికంగా ఒక కాలానికి సంబంధించిన విషయము కాదు, కాని ఒక నిర్దిష్ట కాలంలో మనిషితో దేవుని యొక్క వ్యవహార చరిత్ర. 9. ప్రతి డిస్పెన్సేషన్లో ముందు వెళ్ళిపోయిన డిస్పెన్సేషన్స్లోని ఆజ్ఞలు కొన్ని కలిగి ఉండవచ్చును లేదా లేకపోవచ్చును, కాని తప్పనిసరిగా క్రొత్త ఆజ్ఞను కలిగి ఉంటుంది. 10. ఒక నిర్వహణ యుగము మరియొక నిర్వహణ యుగము మధ్య, అంటే ఒక యుగము అంతమై మరియొక యుగము ప్రారంభమైనప్పుడు ఓవర్లాపింగ్ పీరియడ్ ఉంటుంది. గతించిపోతున్న యుగపు లక్షణములు కొంత నూతన యుగంలో పడే అవకాశమున్నది. దీన్నే సంధి కాలము, ట్రాన్సిషనల్ టైమ్ అని అంటారు. ఇవి ప్రస్ఫుటంగా కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు, ఆయా యుగాల స్వభావమును బట్టి, కాలపరిమితిని బట్టి, ముఖ్యంగా బైబిల్లో ఆ యుగానికివ్వబడిన స్థలాన్ని, స్పేస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 11. డిస్పెన్సేషన్స్లో క్రొత్త ఆజ్ఞలు ఉన్నప్పటికీ ఒక నిర్వహణ ఆజ్ఞ, రూలింగ్ ఫ్యాక్టర్స్ తప్పక ఉంటుంది. సామాన్యముగా ప్రతి యుగము ఆ నిర్వహణ నియమము యొక్క పేరుతో పిలువబడుతుంది. 2. మొదటి నిర్వహణ యుగము నిర్దోష యుగము, డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్. ఈ నిర్వహణ యుగాన్ని నిర్దోష యుగము, డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని పిలుస్తారు. ఈ నిర్వహణ యుగములో మానవుడు నిర్దోషత్వములో పరీక్షించబడ్డాడు. 2.1 వాక్యభాగము. ఆదికాండము 1:26-3:24 వరకు కల భాగము ఈ నిర్వహణ యుగము క్రిందకు వస్తుంది. 2. ఈ యుగ ప్రారంభము. ఈ డిస్పెన్సేషన్ లేదా నిర్వహణ యుగం దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ప్రారంభమైంది. ఆది 1:26. మానవుడు ఇంకా పతనం కాలేదు కనుక దీనికి నిర్దోషయుగము అని పేరు పెట్టడం జరిగింది. 2.3 ఈ యుగము యొక్క ముగింపు. మానవుడు పాపం చేసిన తరువాత ఏదెను తోటలో నుండి వెళ్లగొట్టబడుటతో ఈ యుగము ముగుస్తున్నది.
2-4 నిర్వహణ నియమము. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలాలను తినకూడదు. ఆదికాండము 2:17. 2-5 నిర్వహణ క్రిందికి వచ్చే వ్యక్తులు. ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ నిర్వహణ యుగంలో కనబడతారు. వారు ఆదాము, హవ్వలు. 2-6 ఈ యుగము యొక్క లక్షణములు. 1 ఇద్దరు వ్యక్తులు. 2 నిర్దోషాస్థితి. 3 లేఖనాలు లేవు. 4 వివాహ వ్యవస్థ ఏర్పాటు. 5 మానవునికి ధనాత్మక స్వేచ్ఛ, పాజిటివ్ ఫ్రీడమ్ ఇవ్వబడింది. అతనికి ఎంచుకునే స్వేచ్ఛ, నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వబడింది. 6 ఏదేను నిబంధన. ఆదికాండం 1:28-30 ఇది దేవుడు మానవునితో చేసిన మొదటి నిబంధన. ఈ నిబంధనలోని అంశాలు: మానవ జాతిని అభివృద్ధి చేయుట, భూమిని లోబరుచుకొనుట, జంతువులపై అధికారము కలిగి ఉండుట, మంచి చెడ్డల జ్ఞానమునిచ్చు చెట్టు ఫలములను తినకుండుట. 2-7 ఓటమి. 1 ఆదాము, హవ్వలు దేవుడు నిషేధించిన ఫలాన్ని భుజించుట. ఆదికాండము 3:6. 2 వారు దేవుని నుండి పారిపోయే ప్రయత్నము చేయుట. ఆదికాండము 3:8. 2-8 ఫలితమో దేవుని తీర్పు. 1 ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడుట. 2 మరణము. ఆదికాండము 2:17 ఆదాము అవిధేయత వలన పాపము, మరణం లోకములోనికి ప్రవేశించినవి. కావున ప్రతి వ్యక్తి మరణానికి లోనవుతున్నాడు. రోమా పత్రిక 5:12-14 ఏఫీసీలకు 2:1-1 కొరింథీయులకు 15:22. 2-9 పరిష్కారము. స్వీయ సంతానము అనగా యేసుక్రీస్తు. ఆదికాండము 3:15-21. 3 రెండవ నిర్వహణ యుగము, మనసాక్షి యుగము. డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్సైన్స్. డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్సైన్స్. ఈ రెండవ నిర్వహణ యుగాన్ని మనసాక్షి యుగం అని పిలుస్తారు. 3:1 వాక్యభాగము. ఆదికాండము 4:1 నుండి ఆదికాండము 7:24 వరకు గల వాక్యభాగము ఈ యుగము క్రిందికి వస్తుంది. 3:2 ఈ యుగ ప్రారంభము. మానవుని పతనముతో ప్రారంభము. ఆదికాండము 4:1. 3:3 ఈ యుగము యొక్క ముగింపు. జలప్రళయం వలన భూమి నాశనం అవడంతో ఈ యుగం ముగించబడుతుంది. ఆదికాండము 7:24. 3:4 నిర్వహణ నియమము. ఈ యుగములో 2 నిర్వహణ నియమములున్నవి. 1 మనుష్యులు మనస్సాక్షి కలిగి జీవించాలి. ఆదాము తినవద్దు అన్న ఫలాన్ని తినటం ద్వారా మనస్సాక్షి పనిచేయటం ప్రారంభమైనది. వారు చేసినది చెడ్డపని అని మనస్సాక్షి చెప్పటం వలన వారు పారిపోయి దాక్కొన్నారు. వారు మనస్సాక్షికి విరుద్ధంగా జీవించకూడదు. రోమీలకు 14:15. 2 దేవుని ఆత్మ నరులతో వాదిస్తూ ఉన్నాడు. వారు దేవుని ఆత్మకు లోబడి జీవించాలి. ఆదికాండము 6:3. 1 పేతురు 3:19-20. 3:5 నిర్వహణ క్రిందకు వచ్చేవారు. ఆదాము గర్భములో జన్మించిన కుమారుడు వారి వంశాలు. 3:6 ఈ నిర్వహణకాల లక్షణములు. 1 కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. 2 లేఖనాలు లేవు. 3 యెహోవాకు బళ్ళు అర్పించుట. కయీను అర్పణను దేవుడు అంగీకరించకపోవట వలన హేబెలు అర్పణను దేవుడు అంగీకరించుట వలన దేవునిని మానవుడు సమీపించగలిగే మాధ్యము బలి అర్పణను దేవుడు నియమించాడు అని మనము గ్రహించవచ్చు. 4 యెహోవా నామమున ప్రార్థించుట. 5 మనస్సాక్షి ప్రకారము జీవించుట. 6 ఆదాము నిబంధన. ఆదాము పతనమైన పిమ్మట దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు. ఆది 3:14-19 మానవుని పతనం ఫలితముగా దేవుడు వేరొక నిబంధన చేశాడు. దీనినే
ఆదాము నిబంధన అని అంటారు. నిబంధనలోని అంశాలు: 1. ఘట సర్పముపై శాపము ఆది 3:14 రోమా 16 22 కొరింథీ 11:3 14 ప్రకటన 12:9 2. మెస్సియను గూర్చిన మొదటి వాగ్దానము షేతు నోవహు షేము అబ్రహాము ఇస్సాకు యాకోబు యూడా దావీదు ఈ వంశక్రమంలో మెస్సియ జన్మించాలి. 96:3-15 3. స్త్రీ యొక్క స్థితి మార్చబడినది. 4. భూమి శపించబడినది. 5. మానవునికి శరీర శ్రమ పెరిగినది. దుఃఖము. 7. జీవితకాలము వయస్సు తగ్గుట. 8. మరణము. మోటో 7. దేవుని ఆత్మకు వ్యతిరేకముగా తమ మనస్సాక్షి వ్యతిరేకంగా మానవుడు జీవించుట ఆది 6 5 11 12 55 1 26 27 3. 8. ఫలితము దేవుని శిక్ష లేదా తీర్పు. సార్వత్రిక జలప్రళయము ద్వారా నోవహు కుటుంబంను తప్పించి మానవులందరినీ భూమినంతటిని తుడిచిపెట్టబడుట అది 7:1-12 23 2 పేతురు 3:6 7 3. 9. పరిష్కారము. 1. దేవుడు నోవహుతో నిబంధన చేస్తానని వాగ్దానమిచ్చి నోవహు కుటుంబాలను జంతువులను తెచ్చి కాపాడి వారి ద్వారా మరల భూమిని నింపుట ఆది 6:18 7:2-3 1 పేతురు 3:20 2. మెస్సియ రాకడ కొరకు షేము వంశమును సిద్ధపరచుట. 4. మూడవ నిర్వహణ యుగము మానవ ప్రభుత్వ యుగము డిస్పెన్సేషన్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. ఈ నిర్వహణ యుగాన్ని మానవ ప్రభుత్వ యుగము డిస్పెన్సేషన్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్ అని పిలుస్తారు. మనస్సాక్షి యుగ ప్రారంభంలో హత్య జరిగినప్పటికీ దేవుడు మరణ శిక్షను విధించలేదు. అది 4:14 15 9 6 మానవుడు ఎవరినంటే వారిని చంపలేడు. తన మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే మనిషిని నియంత్రించాలి. ఈ నియంత్రణనే ప్రభుత్వము అంటారు. ప్రభుత్వము అంటే ఇప్పటి ప్రభుత్వం వంటి ప్రభుత్వము అని అనుకొనవలసిన అవసరము లేదు. పాలన అవసరం. అందుకే దానిని మానవ ప్రభుత్వ యుగముగా పిలిచారు. 4. 1. వాక్యభాగము. ఆదికాండము 8:20 నుండి ఆదికాండము 11:32 వరకు గల వాక్య భాగము ఈ యుగము క్రిందకు వస్తుంది. 4:2 ఈ యుగ ప్రారంభము. జలప్రళయము తరువాత నోవహు దేవునికి బలులు అర్పించిన తర్వాత దేవుడు నోవహుతో చేసిన నిబంధనతో ఈ నిర్వహణ యుగము ప్రారంభించబడుతుంది. ఆదికాండము 8:29 4:3 ఈ యుగము యొక్క ముగింపు. ఈ నిర్వహణ యుగము బాబేల్లో భాషలు తారుమారై మానవజాతి అంతా వారి వారి భాషల చొప్పున భూమి అందంతట చెదిరిపోవుట వరకు. 4 నిర్వహణ నియమము. మానవులు తమ్మును తాము నియంత్రించుకోవాలి. మనిషి మనిషిని కాపాడుకోవాలి. భూమి అందంతట విస్తరించాలి. ఆదికాండము 9:4-7 రోమీయులకు 13:1-7లో పౌలు ప్రభుత్వములు దేవునిచే ఏర్పాటు చేయబడినవని చెప్పుతున్నాడు. అప్పుడైనా ఇప్పుడైనా. 4:5 ఈ నిర్వహణ యుగ లక్షణములు. 1. మరణశిక్ష నియమించబడింది ఆదికాండము 9:5-6. 2. ఒక భాష ఆదికాండము 11:6. 3. మానవ ప్రభుత్వము లేదా రాజ్యాల వ్యవస్థ ప్రారంభము ఆదికాండము 10:10. 4. లేఖనాలు లేవు. 5. నోవహు నిబంధన ఆదికాండము 8:21-9-17. 1. మానవ ప్రాణానికి విలువ ఇవ్వబడినది. 2. ప్రాణాన్ని కాపాడే బాధ్యత మనిషిదే. 3. హత్యకు మరణశిక్ష విధించాలి. 4. భవిష్యత్తులో సార్వత్రిక జలప్రళయం రాదు. 5. భూమి ఇక మీదట శపించబడదు. 6. ప్రకృతితో మానవుని సంబంధము ఏర్పాటు. 7. నోవహు కుమారులైన హాము షేము యాపేతులకు విశిష్టమైన లక్షణాలు ఆపాదించబడ్డాయి. 4. 6 ఓటమి.
భూమిపై విస్తరించకూడదని నిర్ణయించుకోంట. ఒకే వ్యక్తి పాలనలో ఉండాలనుకోవడం. ఆదికాండము 11:4. 4:7. ఫలితము దేవుని శిక్ష తీర్పు. భాషలు తారుమారు చేయబడి మనుష్యులు భూమియందంతట చెదిరిపోవుట. ఆదికాండము 11:7-9. 4:8. పరిష్కారము. 1. మానవుని ఓటమికి దేవుడిచ్చిన పరిష్కారము. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అబ్రాహాము. అతని ద్వారా ఒక జనాన్ని ఏర్పాటు చేసుకోవడం. అపా 7:2-3-12:1. 2. ఆ వ్యక్తి సంతానముగా మెస్సియ ఈ లోకములోనికి వచ్చుట. 5. 4వ నిర్వహణ యుగము, వాగ్దాన జనాంగ యుగము, డిస్పెన్సేషన్ ఆఫ్ ప్రొమైస్. ఈ నిర్వహణ యుగాన్ని వాగ్దాన జనాంగ యుగము అని పిలుస్తారు. మొదటి 3 నిర్వహణ యుగాలకు బైబిల్లో చాలా తక్కువ స్థలము కేటాయించబడింది. అవి ఆదికాండము మొదటి 11 అధ్యాయాలకే పరిమితం చేయబడింది. ఆదికాండము 1-3 అధ్యాయాలు మొదటి యుగము. ఆదికాండము 4-7 అధ్యాయాలు రెండవ యుగము. ఆదికాండము 8-10 అధ్యాయాలు మూడవ యుగము. కాని 4వ నిర్వహణ యుగానికి ఆదికాండము 12వ అధ్యాయం నుండి నిర్గమకాండము 18వ అధ్యాయం వరకు, అంటే 57 అధ్యాయాలు కేటాయింపబడ్డాయి. 5.1 వాక్యభాగము. ఆదికాండము 12:1 నుండి నిర్గమకాండము 12:36 వరకు గల వాక్యభాగము ఈ యుగము క్రిందకు వస్తోంది. 5.2 ఈ యుగ ప్రారంభము. పేతు నోవహు, షేము గర్భము నుండి అబ్రాహామును పిలిచి అబ్రాహాముతో నిబంధన చేయుట ద్వారా ఈ నిర్వహణ యుగము ప్రారంభమవుతుంది. 5.3 ఈ యుగము యొక్క ముగింపు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి నిష్క్రమించే వరకు. నిర్గమకాండము 14:31. 5.4 నిర్వహణ నియమము. దేవుని వాగ్దానమును నమ్మి కనాను దేశంలో నివసించుట. ఆదికాండము 12:2-3, 13, 14, 17, 15, 1, 21, 17, 1, 2, 22, 16, 18. ఈ వాక్య భాగాలలో మనం ముఖ్యంగా గమనించదగినదేమనగా దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానములు మరియు సార్వత్రిక వాగ్దానములు. దేవుడు ఇశ్రాయేలీయులను ఒక రాజ్యముగా ఏర్పరచి కనానును వారికి స్వాస్థ్యముగా ఇచ్చుక. అబ్రాహాముతో చేసిన వాగ్దానముల్లో లోకమంతటికీ మెస్సియ ఆయన గర్భములో జన్మిస్తాడనే వాగ్దానము చాలా ప్రాముఖ్యమైనది. 5.5 ఈ నిర్వహణ యుగ లక్షణములు. 1. మెల్కీసెదెకు యాజకత్వం. 2. కుటుంబ యాజకత్వం. యోబు 1:5. 3. లేఖనాలు లేవు. 4. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు మరియు ఐగుప్తులోని ఇశ్రాయేలీయుల చరిత్రకై బైబిల్లో స్థలం కేటాయించబడింది. 5. అబ్రహాము నిబంధన. దేవుడు అబ్రహాముతో షరతులు లేని శాశ్వతమైన ఏకపక్ష నిబంధనను చేశాడు. ఆదికాండం 12:1-3, 6, 7, 13, 14, 17, 15, 1, 21, 17, 1, 14, 22, 15, 18. 1. ఒక గొప్ప జనాంగాన్ని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. 2. అబ్రాహాముకున్న 8 మంది కుమారుల్లో ఇస్సాకును దేవుడు మెస్సియా రాక కొరకు ఎన్నుకున్నాడు. 3. మిగిలిన 7 కుమారులను కూడా దేవుడు దీవించి గొప్ప జనాంగాలుగా చేస్తాననే వాగ్దానం. వీరు కేవలం భూసంబంధమైన సంతతి. 4. మెస్సియా ద్వారా భూమి మీది అన్యజనాంగాలు దీవించబడతాయి. 5. అబ్రాహామును దీవించువారు దీవించబడతారు, శపించువారు శపించబడతారు. 6. కనానును వీరికి భూభాగంగా ఇస్తాననే వాగ్దానం. 7. అబ్రాహాము పేరు ఖ్యాతి నొందును. 8. అతని శరీర సంతతి ఇసుక రేణువులుగా అభివృద్ధి చెందుతుంది. 9.
అతని ఆత్మీయ సంతతి నక్షత్రాల వలె వ్యాపిస్తారు. 10 అనేక జాతులకు తండ్రిగా ఉంటాడు. అదాకొండు గొప్ప దేశము అతని నుండి ఉద్భవిస్తుంది. 12 అతని సంతతికి కనాను శాశ్వతంగా ఇవ్వబడుతుంది. 13 రాజులు ఆయన గర్భములో నుండి వస్తారు. 14 అతనికి అతని సంతతికి యెహోవాయే దేవుడుగా ఉంటాడు. 15 అతని సంతతి శత్రువుల గౌనులను స్వాధీనపరుచుకుంటారు. 16 అతని ద్వారా అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. 17 అతని బీజము సీడ్ మెస్సియ ద్వారా అన్ని జాతులు ఆశీర్వదించబడతాయి. 18 దేవుడు వాగ్దాన జనాంగంతో చేసిన 4 ఏకపక్ష నిర్ధారణ నిబంధనల్లో ఇది మొదటిది. మిగిలిన మూడింటికి పునాది వంటిది. దేవుని నిబంధన ప్రణాళికకు ఆధారం. 19 ఇది రక్షణ శాస్త్రానికి ఆయువుపట్టు. విశ్వాసులు ఈ నిబంధనాశీర్వాదాలలో పాలి భాగస్వాములవుతారు. గలతీయులకు 3:14, 29, 4:22-31 నీతిమంతులుగా తీర్చబడుటకు గల కారణాన్ని పౌలు ఈ నిబంధనపైననే ఆధారపడి వాదిస్తాడు. రోమియులకు 4:1-25 ఈ నిబంధనలు నెరవేరాలంటే పునరుత్థానం యొక్క ఆవశ్యకత ఉంది. పితరులు తిరిగి మత్తయి 22:23-32 నిర్గమకాండం 3:15 హెబ్రీలకు 11:13 అపోస్తల కార్యాలు 26:8 కార్య 26:6-8 20 భవిష్యత్ శాస్త్రంపై ఈ నిబంధన యొక్క ప్రభావం ఉంది. 21 మిగిలిన 3 ఏకపక్ష నిబంధనలకు ఇదే ఆధారము. ఈ నిబంధనలోని రాజ్య వాగ్దానం ల్యాండ్ ప్రొమిసిస్ పాలస్తీనా నిబంధనకు, సంతాన వాగ్దానం దావీదు నిబంధనకు, ఆశీర్వాద వాగ్దానాలు కొత్త నిబంధనకు జీవం పోసాయి. 5 మెను దేవుని వాగ్దానం మరచి దేవుణ్ణి నమ్మలేకపోయారు. కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ ఐగుప్తునకు వెళ్ళిపోయారు. కరువు తగ్గిన తరువాత లేదా యోసేపు మరణించగానే వెనక్కి వచ్చి కనానులో నివసించడానికి బదులు ఐగుప్తులోనే స్థిరనివాసం ఏర్పరచుకోవడం. ఆదికాండం 12:10-46-27 5 ఫలితమో దేవుని శిక్ష తీర్పు. ఇజ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో బానిసత్వానికి అప్పగించుట నిర్గమ 2:23 8 పరిష్కారము పస్కా పశువు వధింపబడుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడి మరల కనానుకు కొనిపోబడుట నిర్గమ 12:20 3 5వ నిర్వహణ యుగము ధర్మశాస్త్ర యుగము డిస్పెన్సేషన్ ఆఫ్ లా. 5వ నిర్వహణ యుగాన్ని ధర్మశాస్త్ర యుగము అని పిలుస్తారు. ఈ యుగంలోని చివరి 7 సంవత్సరములను దానియేలు 70వ వారమని పిలుస్తారు. ఇదే 7 సంవత్సరాల శ్రమకాలం. ఈ యుగములోని చివరి భాగం. 1 వాక్యభాగము నిర్గమ 19:1 నుండి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు ప్రకటన 1:19-6 వరకు గల వాక్యభాగములు ఈ యుగ చరిత్రకు చెందినవి. 2 ఈ యుగ ప్రారంభము సీనాయి పర్వతంపై మోషేకు ధర్మశాస్త్రము ఇవ్వబడుట ద్వారా ఈ యుగము ప్రారంభమవుతుంది. నిర్గమ 19:1 3 ఈ యుగము యొక్క ముగింపు శిలువలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుకతో ఈ యుగం అంతమవుతుంది. కాని ఈ యుగం యొక్క చివరి 7 సంవత్సరాలను శ్రమకాలంగా గుర్తించగలం. ఈ శ్రమకాలం దేవుడు యూదులకు నియమించిన దేవుని శిక్షాకాలం. 4 ఈ యుగ నిర్వహణ నియమము మోషే ధర్మశాస్త్రాన్ని తప్పక పాటించాలి. నిర్గమ 19:1-8 ద్వితీయారు 16:19 32:44-47 గలతీ 3:23-25లో చెప్పినట్లు ధర్మశాస్త్రం పరిపాలన చేస్తుంది. 5 ఈ యుగపు విశిష్ట లక్షణములు 1 లేఖనాలు 2 ప్రత్యేకింపబడిన యూదా రాజ్యము 3 అహరోను కుమారుల యొక్క యాజకత్వము 4 5 రకాల బలులు 5 పండుగలు నియామక కాలాలు 6 ప్రత్యక్ష గుడారము దేవాలయము 7
మోషే నిబంధన నిర్గమకాండం 19:3, 6-2 కొరింథీయులకు 3:7, 9-5 రోమా పత్రిక 3:19, 20 హెబ్రీలకు 11:10. ఇది షరతులతో కూడిన నిబంధన. దీన్నే పాత నిబంధన అని కూడా అంటారు. 8 పాలస్తీనా నిబంధన. ఈ నిబంధన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషేతో వారు కనాన్లోనికి ప్రవేశించక మునుపు చేసింది. ద్వితీయోపదేశకాండము 28:30 అధ్యాయాలు, ఆమోసు 9:9-15. పోల్చండి అపోస్తుల కార్యాలు 5:14-18, రోమా పత్రిక 11:26, 27, యెషయా 11:11-12, ఇర్మీయా 23:3-8, 25 హోషేయ 2:14-16, 3:4-5, యెషయా 14:1, 2 యోవేలు 3:1-8, యెహెజ్కేలు 37:21-25. 9 దావీదు నిబంధన 2 సమూయేలు 7:8-16, యెషయా 1:24-28. ఇశ్రాయేలులో దేవాలయం. బి శాశ్వత రాజ్యము. సి ఒక సింహాసనము, దావీదు సంతానంలో ఒక రాజు. బి ధర్మశాస్త్రానికి అవిధేయత చూపితే శిక్ష. 10 క్రొత్త నిబంధన. ఇది షరతులు లేని నిబంధన. దేవుడు యిర్మీయా కాలంలో ఇశ్రాయేలుతో చేశాడు. ఈ క్రొత్త నిబంధన యేసు ప్రభువు రక్తంతో ప్రతిష్ఠింపబడి 1000 ఏండ్ల పరిపాలనలో 2 ఈ యుగ ప్రారంభము. సీనాయి పర్వతంపై మోషేకు ధర్మశాస్త్రము ఇవ్వబడుట ద్వారా ఈ యుగము ప్రారంభమవుతుంది. నిర్గమ 19:1. 3 ఈ యుగము యొక్క ముగింపు. శిలువలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుకతో ఈ యుగం అంతమవుతుంది. కాని ఈ యుగం యొక్క చివరి 7 సంవత్సరాలను శ్రమకాలంగా గుర్తించగలం. ఈ శ్రమకాలం దేవుడు యూదులకు నియమించిన దేవుని శిక్షాకాలం. 4 ఈ యుగ నిర్వహణ నియమము. మోషే ధర్మశాస్త్రాన్ని తప్పక పాటించాలి. నిర్గమ 19:1-8, ద్వితీయారు 16:19, 32:44-47, గలతీ 3:23-25లో చెప్పినట్లు ధర్మశాస్త్రం పరిపాలన చేస్తుంది. 5 ఈ యుగపు విశిష్ట లక్షణములు. 1 లేఖనాలు. 2 ప్రత్యేకింపబడిన యూదా రాజ్యము. 3 అహరోను కుమారుల యొక్క యాజకత్వము. 4 5 రకాల బలులు. 5 పండుగలు, నియామక కాలాలు. 6 ప్రత్యక్ష గుడారము, దేవాలయము. 7 మోషే నిబంధన నిర్గమకాండం 19:3, 6-2 కొరింథీయులకు 3:7, 9-5 రోమా పత్రిక 3:19, 20 హెబ్రీలకు 11:10. ఇది షరతులతో కూడిన నిబంధన. దీన్నే పాత నిబంధన అని కూడా అంటారు. 8 పాలస్తీనా నిబంధన. ఈ నిబంధన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషేతో వారు కనాన్లోనికి ప్రవేశించక మునుపు చేసింది. ద్వితీయోపదేశకాండము 28:30 అధ్యాయాలు, ఆమోసు 9:9-15. పోల్చండి అపోస్తుల కార్యాలు 5:14-18, రోమా పత్రిక 11:26, 27, యెషయా 11:11-12, ఇర్మీయా 23:3-8, 25 హోషేయ 2:14-16, 3:4-5, యెషయా 14:1, 2 యోవేలు 3:1-8, యెహెజ్కేలు 37:21-25. 9 దావీదు నిబంధన 2 సమూయేలు 7:8-16, యెషయా 1:24-28. ఇశ్రాయేలులో దేవాలయం. బి శాశ్వత రాజ్యము. సి ఒక సింహాసనము, దావీదు సంతానంలో ఒక రాజు. బి ధర్మశాస్త్రానికి అవిధేయత చూపితే శిక్ష. 10 క్రొత్త నిబంధన. ఇది షరతులు లేని నిబంధన. దేవుడు యిర్మీయా కాలంలో ఇశ్రాయేలుతో చేశాడు. ఈ క్రొత్త నిబంధన యేసు ప్రభువు రక్తంతో ప్రతిష్ఠింపబడి 1000 ఏండ్ల పరిపాలనలో